హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నా పేరు ఉషా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. ఈరోజు చూడండి ఎంత వర్షం వస్తూ ఉందో, ఉరుములు మెరుపులతోటి చాలా తీవ్రంగా వస్తుంది వర్షం. బాగా పడుతుంది. మాది పైన రేకులు ఇల్లు అని చెప్పాను కదా. చూడండి నీళ్ళు అయితే ఇలా ఉండిపోయినాయి, చిన్న చిన్నగా వెళ్తున్నాయి అనమాట కిందకి నీళ్ళు. బాగా పెద్ద వర్షం వస్తుందండి. ఇంకా వానలోనే బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేసి జాడించి పెట్టేశాను. 2 సార్లు వేశాను. ఇంకా విడిగా జాడించేస్తానమాట. ఇంకా అన్నం పొయ్యి పెట్టి ఇవాళ కోడిగుడ్ల కూర వండుదామనేసి పిల్లలు అడిగారు. పులుసు చేద్దామంటే పులుసు వద్దమ్మా, ఉల్లిపాయలు వేసి చక్కగా ఇగురు చెయ్యి, పొడి మసాలా కూడా వేసి చాలా బాగుంటుంది అనేసి అన్నారనమాట పిల్లలు. సరే ఇంకా మీ ఇష్ట ప్రకారమే వండుతానని నేను ఇలా అయితే వంట స్టార్ట్ చేశాను. ఒక విషయం మీకు చెప్తానండి. మా వారు యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నేను 1కి 10 సార్లు అడిగాను. ఒక నెల మొత్తం నేను మా వారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. నాలాంటి వాళ్ళే చాలామంది యూట్యూబ్లో చేస్తున్నారండి, నేను కూడా చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ అండి అని చెప్తే వద్దమ్మా మనకి ఎందుకు అనేసి అన్నారు. కాదులేండి ఏదో ఒకటి చేద్దాము, సెకండ్ ఇన్కమ్ మనకే ఉంటుంది కదా, ఎలాగ మనకి అమౌంట్ జీతం సరిపోవడం లేదు కదా, ఏమో లక్ ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాము అనేసి అన్నాను. ఆయన ఒప్పుకోలేదండి, వద్దు అన్నమాట అన్నారు. నేనే బలవంతంగా 1కి 10 సార్లు అడిగి ఆయనకి కోపం తెప్పించి ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరని పద్దాలు విసిగించి బాగు చేసుకోపో అన్నారనమాట. అలా అనిన తర్వాత ఆయన మొహమాటంగానే అంత బాగా ఒప్పుకోలేదు. ఆయన మామూలుగా చెప్పాలంటే అసలు ఆయన ఒప్పుకోలేదు. నేనే అది బలవంతంగా ఒప్పించి నేను స్టార్ట్ చేశాను. మధ్యలో వ్యూస్ రావడం లేదని నేను బాధపడతాం, అన్నం తినకుండా ఉండడం, పద్దాకలా వైటీ స్టూడియో చూసుకోవడం, ఇలాగ చేస్తూ ఉంటే నేను చెప్పాను కదా స్టార్టింగే మనకు వద్దు ఇలాంటివన్నీ, వెళ్తాయి వెళ్ళకపోతాయి, వదిలేసి మళ్ళీ ఇది ఎంత నువ్వు బాధపడతాం, అన్నం తినకుండా ఆలోచించుకోవటం ఎందుకు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దేనికి, నీకు అసలు నేను వద్దని చెప్పాను కదా అని మా వారు బాగా తిట్టారనమాట. నన్ను తిట్టినా కూడా మనం ఏదో సాధిద్దామనేసి యూట్యూబ్లోకి వచ్చామన్నమాట. ఎవరైనా మనీ కోసం వస్తారు, మనం కూడా అంతే. మనీ కన్నా కూడా ఫస్ట్ మానిటేషన్ మనం పూర్తి చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ అదండి నాకు. త్వరగా వాచ్ అవర్స్ పెరిగితే బాగుండని నేను ప్రతిరోజు అదే కోరుకుంటాను. ఫస్ట్ వాచ్ అవర్స్ పూర్తి చేసి 4000 వాచ్ అవర్స్ పూర్తి చేసి ఫస్ట్ మన ఛానల్ ఎలిజిబుల్ అయితే చాలని నేను ఎంత త్వరగా ఎలిజిబుల్ అయితే అంత హ్యాపీ అని చెప్పి నేను ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను. కానీ వ్యూస్ అంతంత మాత్రంగానే వెళ్తున్నాయి. మీ సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళడం కుదరదండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం మూలంగా ఇంకా చాలామందికి మా వీడియోస్ యూట్యూబ్ పంపించిద్ది అనమాట. అస్సలు లైక్స్ రావడం లేదు. ఒక లైక్ ఇస్తే మనకి పోయేదేం లేదండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఏదో ఒక విషయం నచ్చకుండా ఉంటుందా? కాకపోతే ఇంకా మంచిగా గొప్పగా చేయడానికి నాకు కుదరదండి. నేను ఉదయం 10 గంటలకి నేను మా జ్యూస్ స్టాల్కి వెళ్తే సాయంత్రం 6:30 అయ్యిద్ది. 6:30కి ఇంటికి వచ్చి అన్ని పనులు పూర్తి చేసుకొని తిని పడుకునేసరికి 11 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ వంట చేసి మళ్ళీ 10ంటికల్లా షాప్కి వెళ్ళాలి. ఈ చిన్న గ్యాప్లో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వీడియోస్ ఏది చేస్తే అది వీడియోస్ తీసి పెట్టి ఎంతో కొంత ట్రై చేస్తున్నాను. మీరు కాస్త వ్యూస్ మనకి బాగా వస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తానన్నమాట. కానీ వ్యూస్ డల్గా రావడం మూలంగా ఏది చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. మా వారు కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారనమాట. ఎగతాళి కాదు, ఆయన లైట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకు నీకు అనేసి సీరియస్ అయ్యారనమాట. వద్దంటే మళ్ళీ బాధపడతావు, ఏడుస్తావు, నాకు చెప్తావు, తెలకడిపి నాకు పెడతావు అనేసి ఆయన బాగా కోపడ్డారనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక లైక్ ఇస్తారని మాత్రమే. మీ లైక్ మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు కోడిగుడ్లు ఎగురు చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా మంచిగా గుడ్లు ఉడకబెట్టాను. ఒక గుడ్డు మాత్రం పోయింది. మిగతాయి ఇలా అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా ఉడకబెట్టిన గుడ్లు ముందే వేపేసుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేసాను ఉల్లిపాయలని. ఆ తర్వాత గుడ్లు వేసాను.
ఇంకా చక్కగా కాస్త వేగిన తర్వాత ఈ పొడి మసాలా వేసి ఇంకా దించేయడమే. చాలా బాగుంటుంది. కొద్దిగా కూర వేసుకున్నా చాలా అన్నం కలిసిద్ది. ఇందులో వాటర్ గట్లా ఏం వేసే పని లేదు. ఉల్లిపాయలు నూనెలో మగ్గిపోయినాయి కదా, చాలా బాగుంటుంది ఈ కూర. మీరు ఎంతమంది వండుకుంటారో ఇలానే సేమ్ యాజ్ టీస్ ఇలానే వండుతారేమో. ఇలానే వండితే కనుక ఒక కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. నా అలాగా చాలామంది ఇలానే వండుతారని నేను అనుకుంటాను అనమాట. కామెంట్ చేయమంటున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. పర్వాలేదులేండి, ఎంతో కొంతమంది చూస్తున్నారు మా పైన అభిమానం ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ఇంకా మా వారి చేత యూట్యూబ్ పెట్టినందుకు నాకు చివాట్లు పడినాయి. సక్సెస్ కావాలని మాత్రం కోరుకుంటున్నాను. ఎప్పటికైద్దో మన టైం ఎప్పుడొచ్చిద్దో. కొత్తగా మాలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు బాధపడుతూ ఉంటారేమో, మాలాగానే వ్యూస్ రావడం లేదని. పర్వాలేదు, ఒక్కొక్కళ్ళకి లక్ ముందు వచ్చిద్ది, ఒక్కొక్కళ్ళకి తర్వాత వచ్చిద్ది. మన లక్కి వచ్చిందాక మనం ఇలానే చూడాలి. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయ్యిద్ది అనమాట. ఆ లక్ వచ్చేంత వరకు మన ఎఫెక్ట్ మనం పెట్టవలసిందే. అంతేనండి, మన వీడియో అయిపోవచ్చింది. ఏం బోర్ ఫీల్ అవ్వద్దు. పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లైక్ ఇచ్చి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.